పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నమస్కారం మారా లేమా లేము ఇట్రా 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 నువ్వు ఇట్రా. ఎంతమంది ఇంట్లో? మీరు, మా నాన్నగారు, మా భార్య, మా ఇద్దరు పిల్లలు. మీ 5 మంది. పర్లేదు కూర్చోమంటారు. గ్యాస్ ఇచ్చారా? మొన్న తెచ్చారా? మొన్న ఇచ్చారా? ఇటీవల కొత్తగా తీసుకున్నావా? ఇప్పుడు టీ పెడతావా? నేర్పిస్తావా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత కూర్చోయ్య. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు కూడా పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి బాగానే అది మీ రమేష్ గారు ఉన్నారు చూడు. నీకేం కావాలని అడుగుతున్నారు? ఇల్లు కట్టిద్దాం. పశువుల షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ మొత్తం ఏమంటామా? కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు బ్రూనినా ఇంకొకటి. అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా షెడ్ అని అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు దెబ్బ కనపడుస్తుంది నీకు? పర్లేదా? అది వచ్చాం ఈ గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాత ఇటు వస్తాడు. తాత ఇటు వస్తాడు. ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా ఎక్కడ దగ్గర ఇల్లాను అబ్బాయి ఏదన్నా లోన్ అదే కాదు దెబ్బ అప్పుడే 2019 తెలుసు. చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన రా కూర్చుని రమ్.
కూర్చోరా రా 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింది సార్ నాకు ఆయనకి కాలంతా పోయింది సార్ అప్పుడు ముక్కలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్ అప్పుడు 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాలు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ పెట్టుకుంటా ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటామ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. కాదా, చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన 2 పిల్లల పెళ్లి 3 పిల్లల పెళ్లి జరిగి అప్పటికి చాలా ఇది అవుతుంది. గది ఫ్లాప్ ఓపిక లేక అంతే వదిలేదు. ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది ఇప్పుడు రైతుగా పల్నాడు జిల్లా యలమందలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. శారదమ్మ ఏడుగుంటలకు చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందించారు. లబ్ధిదారుల నివాసంలో కాఫీ కలిపి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అప్పుడు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయి భయమేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అవునా? అసలు 2019లో ఎలక్షన్లో నెలకాయ రైతుగా పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. శారదమ్మ ఏడుకొండలకు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల నివాసంలో కాఫీ కలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో కలిసి గ్రామ సభలో పాల్గొననున్నారు. మరి కాసేపట్లో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇమేడ్ చేసి నువ్వు పని చేయి. ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు. పార్టీ ఒక 2,50,000 ఇస్తాం. ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం. నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నామని ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి తీసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రావట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా. మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ.
అవసరం లేదు. లేదు, చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? ఒక ఎకరం ఏం చేస్తారు భూములు? అది మాగాడి మాగా మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? సాగు వేస్తారు మాగాడి. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమి మాగాళ్ళు ఏమి వస్తుందండి, తిండి కూడా కూలి కూడా ఒక 5,000. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు అది పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందు లేదు. పంచర్లు గాలి వేస్తారు ఉమ్. ఆటోమేటిక్ ఉమ్. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. 60,000 అవుతుంది. ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని రండి. పక్కన